చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారని తెలుసు. ఆ శత్రువుల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఎత్తులు కాదు, ఎదురెత్తులు వెయ్యాలి. యుద్ధ వ్యూహం అనుసరించాలి. ఓ పక్కన అమెరికా, చైనా బద్ధ శత్రువులు. కానీ నరేంద్ర మోడీని గద్దె దించే విషయంలో ఇద్దరూ ఒక్క తాటి మీద నడుస్తున్నారు. ఎందుకు అంటే భారతదేశపు ఎదుగుదల ఆ 2 దేశాలతో సమానంగా వచ్చే పరిస్థితి తట్టుకోలేంది. భవిష్యత్తులో మరో చైనా రాకూడదన్నది అమెరికా ఫీలింగు. మరొక అమెరికా తయారు కాకూడదన్నటువంటిది చైనా ఫీలింగ్. కాబట్టి ఆ ఇద్దరు కలిసి తొక్కేసే ప్రయత్నం జరుగుతున్నది. అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఇంతకుముందు ప్రొజెక్ట్ చేసుకొస్తే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి ఐడియాలజీ చైనాది, ఫైనాన్స్ అమెరికాది. వీళ్ళు వాడుతున్నటువంటి అస్త్రం జెన్జీ. దాంతో ఆ జెన్జీ యువతరాన్ని టార్గెట్ చేస్తూ నేరుగా నరేంద్ర మోడీ మాట్లాడడం ప్రారంభించారు. ఆయన సంభాషణలు జెన్జీ ఇప్పుడు ఎక్కడ లైన్లో నడుస్తున్నదో ఆ ఇన్స్టాలోనే వీడియోలు పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఆ ఇన్స్టాలోనే ఆయన సమాధానాలు చెప్పడం ప్రారంభించారు. దాంతో ఈ జెన్జీ వాళ్ళకి సంబంధించిన పార్టీ అని చెప్పుకున్న కాక్రోచ్ జనతా పార్టీ కంటే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. దాంతో ఆగ్రహంతోనే మళ్ళీ రోడ్డెక్కి ఉద్యమిస్తాం, జంతర్ మంతర్ 2 లాంటి ఉద్యమాలు చేస్తాం లాంటి ప్రకటనలతో కవ్వించే చర్యలకి మరొక వైపున కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధమవుతుంది. అదే సందర్భంలో జెన్జీ అంటే ఎలా ఉండాలి అన్నది మొన్న యూనివర్సిటీ వేదికగా పట్టాలు ఇస్తున్న సందర్భంలో చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ. ఏదైతే సెమీ కండక్టర్ చిప్ని ఒక భారతీయుడు కుర్రోళ్ళు తయారు చేయగలిగారు, అట్లాగే అంతరిక్షంలోకి పంపించేటటువంటి శాటిలైట్లని 28 ఏళ్లలోపు వయసు ఉన్న కుర్రోళ్ళు తయారు చేశారు. జెన్జీ అంటే అది దేశ ప్రగతికి, తమ అభివృద్ధికి కారణమయ్యేటటువంటి వాళ్ళు నిజమైన జెన్జీ అని అప్పుడు మాట్లాడితే, ఇప్పుడు ఈ రంగులు వేసుకునేవాళ్ళు, మేకప్లు వేసుకునేవాళ్ళు, లేకపోతే ఏదో రకరకాల వేషాలు వేసుకునేవాళ్ళు అనే కంటే వాళ్ళ వ్యాపకాలు పెట్టుకునేవాళ్ళు వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చి వాళ్ళ చేత మోడీకి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా దూషణ భూషణలు చేపిస్తున్నటువంటి వేళ రీల్స్ జీవితం కాదు అంటూ యూత్కి హితబోధ చేసుకొచ్చారు నరేంద్ర మోడీ. రీల్స్ ద్వారానే నాటకాలు ఆడుతున్న వేళ ఆ రీల్స్ వలన నీకేమన్నా ప్రయోజనం ఉందా, సమాజానికి ఏమన్నా ప్రయోజనం ఉందా అని ఆలోచించుకోమంటూ నేరుగా, సూటిగా, విస్పష్టంగా ఎవరైతే ఆ రీల్స్తో 4 రూపాయలు సంపాదించుకుని పాపులారిటీ సంపాదించుకుని దాన్ని దేశానికి వ్యతిరేకంగా, దేశ ద్రోహానికి అనుకూలంగా, దేశ ద్రోహులకి తరపున పనిచేస్తున్న వేళ నిగ్గతీసి నిలదీసి అడిగి చెప్పినటువంటి మాట అది.